వెల్కమ్ బ్యాక్. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు H1B వీసా ఒక కీలకమైన మార్గం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వీసా విధానంపై అమెరికాలో అనేక చర్చలు, ముఖ్యంగా ఆంక్షలు పెరుగుతున్నాయి. అగ్రరాజ్యంలో అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ వర్గాలు కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టాలని పట్టుబడుతున్నాయి. ఇది H1B వీసాపై ఆధారపడిన వేలాది మంది భారతీయ వృత్తి నిపుణులు, వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు నెడుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాలో రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టారు. ఒకదాన్ని సెనేట్లో రిపబ్లికన్ సెనేటర్ టీమ్ షాహీ ప్రవేశపెట్టగా, మరొకదాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలీ క్రేన్ ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులు H1B వీసా కార్యక్రమంపై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం ఏమిటి? అమెరికన్ కార్మికులకు ఉద్యోగావకాశాలను కల్పించడం, తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా స్థానిక కార్మికులకు అన్యాయం జరగకుండా చూడటం. ఇది ప్రధానంగా అమెరికా ఫస్ట్ విధానంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం అవుతుంది, దీనిపై ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది అన్నది వేచి చూడాలి. ముందుగా సెనేట్లో ప్రవేశపెట్టిన బిల్లు గురించి చూద్దాం. ఈ నెల 23న రిపబ్లికన్ సెనేటర్ టీమ్ షాహీ అండ్ H1B వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026 అనే పేరుతో ఒక బిల్లును సెనేట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ప్రధానంగా కొన్ని కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. అవేంటంటే, కొత్త H1B వీసాల జారీని 3 సంవత్సరాల పాటు నిలిపివేయటం, గతంలో ట్రంప్ ప్రభుత్వం విధించిన $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ ఫీజును గతంలో ఫెడరల్ కోర్టు కొట్టివేసినప్పటికీ ఇప్పుడు దాన్ని మళ్లీ చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుత లాటరీ విధానానికి స్వస్తి చెప్పి వేతన ఆధారిత ఎంపిక ప్రక్రియను ప్రవేశపెట్టాలని టీమ్ షాహీ బిల్లు సూచిస్తోంది. అంటే ఎక్కువ జీతం తీసుకునే వారికి ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు, ఒకే సమయంలో 2 ఉద్యోగాలు చేయటం, థర్డ్ పార్టీ స్టాంపింగ్ ఏజెన్సీల మోడల్ను నిషేధించడం వంటివి ఈ బిల్లులో ఉన్నాయి. H1B వీసాదారులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే ద్వంద్వ ఉద్దేశం నిబంధనను కూడా రద్దు చేయాలని ఈ బిల్లు కోరుతోంది. H క్లాస్ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను, అంటే జీవిత భాగస్వాములను, పిల్లలను అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధించడం ఈ బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. ఇది H1B వీసాదారులకు చాలా పెద్ద సమస్య. చాలామంది కుటుంబాలతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. ఫెడరల్ ఏజెన్సీలు నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులను స్పాన్సర్ చేయటం లేదా ఉద్యోగంలో నియమించుకోవడాన్ని నిషేధించాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమాలను రద్దు చేయడం ద్వారా విదేశీ విద్యార్థులు, కొంతమంది ఎక్స్చేంజ్ విజిటర్లకు పనిచేయడానికి ఉన్న అనుమతిని తొలగించాలని కూడా ఈ బిల్లులో ఉంది. ఇది అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, అక్కడే ఉద్యోగం చేయాలనుకునే వారికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు గురించి చూస్తే, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలీ క్రేన్ ఈ ఏడాది ఏప్రిల్ 22న H1B వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026 అనే పేరుతో ఇదే తరహా బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో కూడా కొన్ని కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. ఏటా ఇస్తున్న 85,000 వీసాలను తగ్గించాలని, లాటరీ విధానం కాకుండా అత్యధిక జీతం ఇచ్చేవారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. అలాగే H1B వీసాదారులు భార్యా పిల్లలను అమెరికాకు తీసుకురావడంపై నిషేధం విధించాలనే ప్రతిపాదనలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. 2 బిల్లుల్లోనూ కుటుంబ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.
ఈ ప్రతిపాదనల వల్ల భారతీయులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇది చాలామంది భారతీయ ఐటీ నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలనుకునే వారికి తీవ్రంగా కలవరపెడుతోంది. కొత్త వీసాల జారీ నిలిపివేస్తే అనేక మంది తమ కలలను వదులుకోవాల్సి వస్తుంది. $1,00,000 ఫీజు, కుటుంబ సభ్యులను తీసుకురావడంపై నిషేధం వంటివి ఆర్థికంగా, సామాజికంగా చాలామందిపై ప్రభావం చూపుతాయి. వాస్తవానికి H-1B వీసా కార్యక్రమానికి ఒక సంక్లిష్టమైన చరిత్ర ఉంది. 1990లో ప్రారంభమైన ఈ వీసా అమెరికాలోని కంపెనీలకు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలికంగా నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో ఈ వీసాల ద్వారా వేలాది మంది నిపుణులు అమెరికాకు వెళ్లారు. భారతీయ నిపుణులు ఈ వీసాలకు ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం 85,000 H-1B వీసాలను జారీ చేస్తారు. వీటిలో 20,000 వీసాలు అమెరికాలోని మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుతున్న వారికి ప్రత్యేకంగా కేటాయిస్తారు. మిగిలిన 65,000 వీసాలను సాధారణ కోటా కింద లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. అయితే ఈ లాటరీ పద్ధతిపై చాలా విమర్శలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వ హయాంలో H-1B వీసా నిబంధనలు కఠినతరమయ్యాయి. బై అమెరికన్, హయ్యర్ అమెరికన్ అనే విధానంలో భాగంగా అనేక ఆంక్షలు విధించారు. వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు పెరిగింది. H-4 వీసాదారుల పని అనుమతిని రద్దు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి కోర్టులో సవాళ్లు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ట్రంప్ ప్రభుత్వ ఆలోచనల కొనసాగింపుగానే కనిపిస్తున్నాయి. భారత్ వంటి దేశాల నుంచి వస్తున్న ప్రతిభావంతులైన నిపుణులను నిలిపివేయటం వల్ల అమెరికా టెక్ రంగంలో వెనుకబడుతుందని కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో తీవ్రమైన పోటీ ఉంది. ఇలాంటి సమయంలో విదేశీ టాలెంట్ను నిరోధించడం సరైన చర్య కాదని వారి అభిప్రాయం. అంతేకాకుండా H-1B వీసా ద్వారా అమెరికాకు వెళ్లిన అనేక మంది భారతీయ నిపుణులు తమ నైపుణ్యాలతో అక్కడ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన విలువలను జోడిస్తున్నారు. వారు పన్నులు చెల్లిస్తారు, వినియోగిస్తారు, కొన్ని వ్యాపారాలను సృష్టిస్తారు. ఈ బిల్లులు చట్టరూపం దాల్చాలంటే అవి సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ ఆమోదం పొందాలి. ఆపై అధ్యక్షుడి ఆమోదం పొందాలి. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఈ బిల్లులు ఆమోదం పొందటం అంత సులభం కాకపోవచ్చు. డెమోక్రటిక్ పార్టీ సాధారణంగా వలస విధానాలపై మరింత ఉదార వైఖరిని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ బిల్లులు తీవ్రమైన చర్చలకు, వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ బిల్లులు కేవలం ప్రతిపాదనల దశలో మాత్రమే ఉన్నాయి. అయితే అవి ప్రవేశపెట్టబడిన తీరు, వాటిలోని కఠినమైన నిబంధనలు భారతీయ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక చర్చల్లో ఈ H-1B వీసా సమస్య ఎప్పుడూ ఒక కీలక అంశంగా ఉంటూ వస్తోంది. మన దేశం విషయానికి వస్తే H-1B వీసా ఆంక్షలు భారతీయ ఐటీ రంగానికి, యువ నిపుణులకు పెద్ద సవాలుగా మారాయి. అనేక మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం చేయాలని కలలు కంటారు. ఇప్పుడు ఈ బిల్లులు ఆ కలలకు అడ్డుగా నిలవచ్చు. భారతీయ ఐటీ కంపెనీలు కూడా ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. వారి వ్యాపార నమూనాపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతీయ ఐటీ కంపెనీలు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికా వెలుపల తమ కార్యకలాపాలను విస్తరించడం, స్థానిక ఉద్యోగులను నియమించుకోవటం, కృత్రిమ మేధస్సు వంటి నూతన సాంకేతికతలను ఉపయోగించుకోవటం ఇందులో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇతర దేశాల్లో అంటే కెనడా, యూరోపియన్ దేశాల్లో ఉద్యోగావకాశాలను అన్వేషించడాన్ని ఒక మార్గంగా చూపిస్తున్నారు.
H1B వీసా విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాని ఆవిష్కరణలకు ఎంతగానో తోడ్పడింది అన్నది వాస్తవం. సిలికాన్ వ్యాలీలోని అనేక ప్రముఖ కంపెనీల విజయంలో విదేశీ నిపుణుల పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా STEM రంగాల్లో అమెరికాకు స్థానికంగా నైపుణ్యాల కొరత ఉన్నప్పుడు H1B వీసాలు ఆ ఖాళీలను భర్తీ చేయడానికి సహాయపడ్డాయి.